నీలో నేనే చూచా మనసుతో పాటు మాటే ఇచ్చా. పండుగ దగ్గరికి వచ్చేసింది. అందరూ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు. మనం ఒక్కలమే ఒంటికేసి కొమ్మలాగా ఇక్కడ ఏం చేస్తాం? మనం కూడా మన సొంత ఊరు గోపాలరావుపేటకి వెళ్ళిపోదాం. ఎక్కడుంది మన బస్సు? ఇది మన బస్సు, ఎక్కేద్దాం. బ్రదర్, గోపాలరావుపేటకు ఒక టికెట్ ఇయ్యి. ఎంత? 3000. 3000? నేను అడిగింది బస్ టికెట్ బ్రదర్, ఫ్లైట్ టికెట్ కాదు. నేను చెప్పింది బస్ టికెటే అన్నా. మరి ఇంత రేటు పెంచేస్తారా ఏంటి? ఆడవాళ్ళకేమో ఫ్రీ టికెట్, మాకేమో ఇంత రేటా? పండుగలో అంతే. కొంచెం చూడు బ్రదర్, తక్కువలో ఏమన్నా అవుతుందేమో అని. ప్రైవేట్ పక్క సీట్లో అయితే 2000 వెళ్ళిపోవచ్చు అన్నా. తెల్లవార్లు వాడి ముఖం చూస్తూ ఏం కూర్చోవాలి? వద్దులే, 3000 బెటర్. ఓకే అన్నా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, జాగ్రత్తగా వెళ్ళేటట్టు చూడు స్వామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సరే అన్న, ఏమనుకోకు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. సరే అన్న, ఏమనుకోకు. అబ్బా, ఏం డ్రైవింగ్ రా బాబు! కుదిపేసి మిలేశాడు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. ఒరే మహేశో, ఎవడీడు? కొంపతీసి మా లింగడా ఏంటి? ఒరే లింగం, ఎలా ఉన్నావా? ఊరికొచ్చావా? లేదురా, ఊరేగడానికి వచ్చా. సిటీకి వెళ్ళినా వెటకారం పోలేదు మా బావకి. కూరలో కారం లేకపోయినా పర్లేదు, కానీ మనకి ఎటకారం లేకపోతే బాగుండదు రోయ్. అవునులే, లేకపోతే మాట వచ్చేది. పదరా, వెళ్తూ మాట్లాడుకుందాం. ఇంకేంట్రా బా విశేషాలు? మనోళ్ళందరూ ఎలా ఉన్నారు? ఏమా, అలాగే ఉన్నారు ఖాళీగా. అబ్బా, మన ఊరిని ఎంత అందంగా తయారు చేశారో బా, కొత్త పెళ్లి కూతుర్లా. ఎన్నాళ్ళు అయిందో ఇలాంటి వాతావరణం చూసి. మన ఊరంటే మామూలు ఉండదు మరి, పండగలతో పిచ్చెక్కించేస్తారు. హే హరిదాస్ గారు, ఆయనను చూసి అంత షాక్ అయ్యావు ఏంటి బావా? అంటే మా సిటీలో దేవదాసులు తప్పించి ఇలాంటి హరిదాసులు ఉండరు కదా. అంతేలే బావా, నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకొని రెడీగా ఉండు, మనం ఊరు చూద్దాం. బామ్మా, బామ్మా. ఎవర్రా అది? నేనే, నీ మనోడు మహేష్ని. అరే మహేష్, నువ్వారా? ఎలా ఉన్నావే? బాగానే ఉన్నాను రా మన్మడా. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందే బామ్మ. సర్లే గాని నా కోసం ఏమండావే? సున్నుండలు, పోపుండలు, అరిసెలు, జంతికలు, గారెలు, బూరెలు, గవ్వలు, బొబ్బట్లు, మినపట్లు, కాజాలు, చికెన్, మటన్, రొయ్యలు, చేపలు. బామ్మ, ఈ వయసులో నీకు ఎందుకే ఇన్ని పాటలు? అవునరా మన్మడా, నాకు అలానే అనిపించింది. అందుకే ఇవన్నీ వండకుండా గిన్నెడు చారు, గ్లాసెడు బియ్యం పెట్టాను. సర్లే గాని, ఎన్నెన్నో అనుకుంటా, అన్నీ అయితే ఏంటి? సరే గాని, ఊరిన పడి వచ్చావు, 4 చెంబుల నీళ్లు పోసుకొనిరా, అన్నం తిందువు గాని. బామ్మ, నేను రెడీయే. పండగ పూట కూడా ఈ బట్టలేంట్రా? ఆ బీర్వాలో మీ తాత పట్టు బట్టలున్నాయి, కట్టుకొనిరా. బామ్మ, ఎలా ఉన్నానే? అచ్చం మీ తాతలా ఉన్నావురా. అంత ముసలిగా ఉన్నాను? ఏడ్చాలే, వచ్చినాడా? నీకంతా మీ తాత ఎటకారమే వచ్చింది. బా రెడీ అయిపోయావా? ఊరి మీదకి వెళ్ళి ఊరేగుదాం పదా. వస్తున్నా, ఆగరా బాబు, ఎందుకలా గంగిరెద్దులా అరుస్తావు? అరే బా, నా డ్రెస్ ఎలా ఉందిరా? అద్దిరిపోయింది బా, కొత్త డుబ్లెట్లా కలకలలాడిపోతున్నావు. పండగంతా నీ పంచలోనే ఉంది. థ్యాంక్స్ రా బా. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము? మన ఊళ్ళో కోడిపందాలు ఫేమస్ కదా. ఈసారి కోడిపందాలు ఎక్కడేస్తున్నారు? గోపాలపేట సివిల్ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ వేస్తున్నారా? కాదు, దాని పక్కనున్న శ్రీప్రతి హై స్కూల్లో వేస్తారు. ఏది తిన్నా చెప్పేసావు, వెంకర విధవా, నీ వంకర విధవా. సర్లే కాని పద. అబ్బబ్బా, ఏంట్రా బాబు, ఇసుకెత్తే రాలనంత జనం. మరి ఏంటనుకుంటున్నావు? మన ఊరి కోడిపందాలు అంటే వరల్డ్ ఫేమస్. సరే పదమావా, ఈ సంవత్సరం కాక్ కాంటెస్ట్లను పరిచయం చేస్తాను.
ఇగో ఈడే భైరవ 100 కోళ్ళని చంపితే గాని సావాడు. ఈడే బల్లాల దేవుడు. ఎప్పటి నుండో గెలుతామని ట్రై చేస్తున్నాడు, కానీ ఒక్కసారి గెలవలేదు. ఈసారి ఏమవుద్దో చూడాలి. ఈ కర్రకొడి ఉంది చూసావా? కలకాయ కొడి చాలా డేంజర్. ఇంగో ఈడేమో అర్జున్ రెడ్డి. పడుకున్నాడేంటి? మందేసినట్టున్నాడు. ఈడు పాండురంగడు, భక్తి ఎక్కువ శక్తి తక్కువ. ఇగో ఈడేమో దయ, నీకు లేందే అది. ఈడెవడు పువ్వు పెట్టుకున్నాడు? ఈడు పుష్ప. ఇంకో 2 స్పెషల్ కోళ్ళు కూడా ఉన్నాయి బా, పాన్ ఇండియా కోళ్ళు. అవేంటో లాస్ట్ రౌండ్లో రివీల్ చేస్తారు. కోళ్ళ పందాలను చూడడానికి వచ్చిన కోళ్ళకి చీచి కుర్రాళ్ళకి స్వాగతం సుస్వాగతం. మరికొద్దిసేపట్లో కాక్ ఫైట్ మొదలవబోతుంది. కావున బెట్టింగ్ బాబులు అందరూ వాళ్ళ ఆస్తిపత్రాలు రెడీగా ఉంచుకోవాలని మనవి. పద బావా, ఫైటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. పద చూద్దాం ఎవరు గెలుస్తారు. నా బాహుబలి గెలుస్తుంది. కాదు, ఈసారి గెలుపున బల్లాలది. నా బాహుబలిని జీడిపప్పు పిస్తా బాదం పెట్టి పెంచాను. నా బల్లాలను మేక మాంసం బాయిల్డ్ ఎగ్స్ పెట్టి పెంచాను. నా కోడి జిమ్ముకు స్విమ్మింగ్ కు వెళ్ళి బాడీని పెంచింది. మరి నా కోడి వాకింగ్ జాగింగ్ చేసింది. ఓహో, చూద్దాం గెలుపు ఎవరిదో. చూసుకుందాం, కాసుకో ఇంకా. ఏయ్ అది ఏయ్ నరుకు నరుకు, వెనకమాల బ్యాక్ సైడ్ దే సి బాహుబలి కమాన్. ఏయ్ గెలుపు మనదే. ఏమో అనుకున్నాను, కానీ ఈ కాక్ ఫైట్ బోయపాటి ఫైట్స్ రేంజ్లోనే ఉన్నాయిరా. ఏమనుకుంటున్నావు మరి? స్పెషల్ కోచింగ్ ఇచ్చిన కోళ్ళు ఇవి. అవునా బావా? అవును బా, అదే కరాటే, కుంఫు, కత్తిసాము అని నేర్పిస్తారు. ఈ కలిపికి చూస్తే 6 ప్యాక్ కూడా ఉంటుంది. బావా ఎవరికి గెలుస్తారంటావు? వావ్, మన బాహుబలి గెలిచిందిరా. ఫస్ట్ రౌండ్ లో బాహుబలి విన్ అయ్యాడు. ఇప్పుడు మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆఖరి రౌండ్ వచ్చేసింది. ఇది స్పెషల్ రౌండ్, ఎందుకంటే ఇందులో 2 పాన్ ఇండియా కోళ్లు కొట్టుకోబోతున్నాయి. మొదటి కోడి అంటే పోటీదారుడు బాహుబలితో, రెండో పోటీదారుడు రాఖీబాయ్ పోటీ పడబోతున్నారు. బావా ఎవరికి వెళ్తారంటావు? ఇంకెవరు? బాహుబలే. అవును బావా, నాకు అదే అనిపిస్తుంది. ఎస్ అది. ఏయ్ బాహు ఏయ్. బాహు నువ్వెక్కడున్నా రాజే, నువ్వే కింగ్, నువ్వే నెంబర్ 1. ఏసై రాఖీబాయ్ గాన్ని. మన బాహుబలి రాఖీబాయ్ గాన్ని బొక్కలు కొడుతున్నాడు. అవును బావా, మన బాహుబలే గెలిచేలా ఉన్నాడు. వీడి మీద బెట్టేసేస్తాను. బావా వద్దు, బావా వద్దు. నువ్వు ఊరుకో బావా, కళ్ళ ముందు కోడికి వెళ్తుంటే వద్దంటావు. ఇంకో బాబు, బాహుబలి మీద 10,000. అమ్మయ్యా, సాయంత్రం ఇంటికి లచ్చట్టుకెళ్ళొచ్చు. ఒరే, నీ బాహు చచ్చిపోయాడు. అయ్యో, అలా ఎలా చచ్చిపోయాడు? ఇప్పటిదాకా భుజాలు ఎగిరేశాడు కదా. ఆ తప్పకోడి వచ్చి ఎన్నిపోటు పొడిచేసిండ్రా బా. ఓరి నా కట్టప్ప, 10,000 బొక్కెట్టావు కదప్పా. వద్దురా అని విన్నావా? దూల తీరింది. అంతే బావా, క్షేమం అయితే గాని వివరం రాదు. ఈ సంవత్సరం జరిగిన కాక్ ఫైట్ లో విన్నర్ మన రాఖీ బాయ్. సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్, సలాం రాకీ బాయ్. ఏటో ఈ సంవత్సరం కలిసి రాలేదు. అవును బావా, గెలిచిన కోడిని ఏం చేస్తారు? కోసి పొడిసేస్తారు. అవునా, దీన్ని కూడా చంపేస్తారా? అయ్యో పాపం. ఈ కోడి పందాల వల్ల మూగజీవాలేమో హింసిస్తున్నారు, మనుషులేమో వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నారు. దీని వలన ఎవరికి ఏం ప్రయోజనం లేదు కదా బావా? అవునరా బావా, నువ్వు చెప్పేది నిజమే. పద బావా, ఇంటికి వెళ్దాం. పద పద. ఎవరి వాడల్లో